హాయ్ అండి, నేను మీ డాక్టర్ లావణ్య సంబంగి. ఇవాళ టాపిక్ వచ్చేసరికి సెర్లాక్ మీద ఉన్న కాంట్రవర్సీ గురించి తెలుసుకుందాం. ఏమైందంటే ఐబీఎఫ్ అని ఒక నెట్వర్క్ ఉందన్నమాట. అది వచ్చేసరికి ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్టివ్ నెట్వర్క్ అనేది ఒకటి ఉంటుంది. అది రీసెంట్గా ఒక స్టడీ చేసింది. ఈ ఫుడ్స్లో స్టడీ చేసినప్పుడు ఈ సెర్లాక్ బ్రాండ్లో ఉన్న 15 వెరైటీస్లో ఏమైంది, పర్ సర్వింగ్ వచ్చేసరికి షుగర్ కంటెంట్ అనేది 2.2 to 3 grams ఆఫ్ షుగర్ అనేది ఉందన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, పిల్లలకి షుగర్ కంటెంట్ అనేది సర్వింగ్ ఎక్కువ వెళ్ళిపోతుంది. జనరల్గా WHO గైడ్లైన్స్ ప్రకారం <1 year షుగర్స్ అనేవి ఇవ్వకూడదు. ఈ యూరోపియన్ కంట్రీస్ అన్నిటిలో మాత్రం మనకి ఈ కంపెనీలో షుగర్స్ అనేవి 0 ఉన్నాయి. బట్ ఇండియా, థాయిలాండ్, ఇథియోపియా, బంగ్లాదేశ్ వీటిల్లో వచ్చేసరికి షుగర్ కంటెంట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో వీటి వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ఫస్ట్ 2 years ఆఫ్ లైఫ్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ న్యూట్రిషన్ వైజ్. అదే టైంలో పిల్లలు ఇంత హై షుగర్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల గ్రాడ్యువల్గా వాళ్ళు ఈ న్యూట్రిషియస్ ఫుడ్ తినడం మానేసి ఎక్కువగా ఈ షుగర్ కంటెంట్స్ ఉన్న ఎక్కువ స్వీట్ ఫుడ్స్ కానీ, ఈ జంక్ తినడానికి కానీ, బిస్కెట్స్ ఇలాంటివి తినడానికి కానీ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. ఈ షుగర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమన్నా డిసడ్వాంటేజెస్ ఏంటంటే పిల్లలు ఈ ఫస్ట్ 2 yearsలో ఆరల్స్ ఎక్కువగా తీసుకుంటుంటే వాళ్ళ డోపమైన్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎక్కువగా షుగర్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడానికి ఇష్టపడతారు. అలాగే స్లోగా వాటి కోసమే క్రేవింగ్స్ మొదలవుతాయి అన్నమాట. ఇంకా వాళ్ళ బేస్ లైన్ టేస్ట్ అంతా స్లోగా ఓన్లీ హై షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ మాత్రమే తీసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, పిల్లలకి మెయిన్ ఒబెసిటీ రావచ్చు, డయాబెటీస్ రావచ్చు, మెటబాలిక్ సిండ్రోమ్స్ రావచ్చు, ఇలాంటివి చాలా రకాల ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ సెర్లాక్స్ అనేవి ఫస్ట్ 2 years ఆఫ్ లైఫ్లో షుగర్ కంటెంట్ చూసుకొని మాత్రమే ఇవ్వండి. మన న్యూట్రిషియస్ సెర్లాక్ ఏదైతే బ్రాండ్ వాడుతున్నారో వాటిలో ఎంత గ్రామ్స్ ఆఫ్ షుగర్స్ ఉన్నాయని పర్ సర్వింగ్ చూసుకొని మాత్రమే ఇవ్వండి పిల్లలకి. మోస్ట్లీ హోమ్ మేడ్ సెర్లాక్స్ ప్రిఫర్ చేయండి. థ్యాంక్ యూ.